కొత్త లోక సినిమా ఎలా ఉందంటే ఇది సాధారణంగా సూపర్ హీరో సినిమా అనగానే చాలామందికి హాలీవుడ్ గుర్తొస్తుంది. రీసెంట్ టైంలో హనుమాన్ పేరుతో తెలుగులో ఒక మూవీ వచ్చింది. ఇప్పుడు మలయాళంలో సూపర్ హీరో జోనర్లో ఏకంగా ఒక యూనివర్సిటీనే సృష్టించారు. ఇందులో వచ్చిన తొలి సినిమానే లోక. తెలుగులో దీన్ని కొత్త లోక అనే పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు. రెగ్యులర్ రొటీన్ మూవీకి పోలిస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. చంద్ర ఒక పవర్ఫుల్ ఫైట్ చేయడంతోనే సినిమా మొదలైపోతుంది. కొన్ని కారణాల వల్ల బెంగళూరు రావడం, ఇక్కడ ఎదురింట్లో ఉండే ఒక సన్నిహితుడితో పరిచయం పెంచుకోవడం, ఇలా పాత్రలు పరిస్థితులు చూపిస్తూ వెళ్తారు డైరెక్టర్. ఒక సాధారణ అమ్మాయిలా బతుకుదామని వచ్చిన చంద్రకి ఒకరిని కొట్టడంతో ఆమె లైఫ్లోకి ఒక రౌడీ గ్యాంగ్ రావడం, దీంతో కథలో సంఘర్షణలు మొదలవుతాయి. అక్కడ నుంచి చంద్ర లైఫ్ ఎలా టర్న్ అయ్యింది, చివరికి ఏమైందని తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. హీరోయిన్కు ఉన్న సూపర్ పవర్స్ అందుకు తగ్గట్లుగానే అక్కడ ఫైట్ సీక్వెన్స్ ఎంటర్టైన్మెంట్ కలిగిస్తాయి. సెకండ్ హాఫ్లో మాత్రం కాస్త బోర్ కొడుతుంది. కానీ చివరికి వచ్చేసరికి రెగ్యులర్ చిత్రాల్లా పోలిస్తే ఒక డిఫరెంట్ సినిమా చూసామనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. సాధారణంగా ఫీమేల్ సెట్రికల్ కథలు అనగానే సింపతితోనే చూపిస్తారు. ఇందులో అణిచివేతకు ఎదురు నిలబడిన యోధురాలుగా చంద్ర పాత్రని ప్రజెంట్ చేశారు. యక్షిని పాత్ర గురించి మనం పురాణాల్లో విన్నాం. అయితే ఆ పాత్రని తీసుకుని సూపర్ హీరో తరహా స్టోరీగా మార్చారు. బ్యాట్మ్యాన్ టైప్లో చూపించడం ఇంప్రెస్గా అనిపించింది. సినిమా మొత్తం చూసిన తర్వాత కథని పూర్తిగా చెయ్యలేదనే సందేహం వస్తుంది. అవును, అదే నిజం. కేవలం ఒక చంద్ర పాత్ర తాలూకా బలాలు బలహీనతలు చూపించారు. తర్వాత రాబోయే పార్ట్ 2 చిత్రాన్ని లీడ్ వదిలారు. ఇందులో యాక్షన్ పార్ట్ 2 కామెడీ కూడా ఉంది. అది కొన్ని చోట్ల వర్కౌట్ అయ్యింది. కళ్యాణ్ ప్రియదర్శి ఇప్పటి వరకు కమర్షియల్ సినిమాలే చేశారు. ఇందులో చంద్ర అనే సూపర్ పవర్స్ ఉన్న అమ్మాయిగా ఆకట్టుకుంది. ఫైట్స్ ఎరగదీసింది. చంద్ర వెంటపడే అమాయకమైన కుర్రాడిగా సన్నెన్ బాగా చేశాడు. అతడి ఫ్రెండ్గా చేసిన ఇద్దరు కుర్రాళ్ళు కామెడీ బాగానే చేశారు. నాచియప్ప అనే విలన్ తరహా పాత్ర చేసిన శాండీ సత్వాహ కొరియోగ్రాఫర్, కానీ యాక్టర్గా కూడా బాగానే చేశారు. మిగిలిన వాళ్ళు ఆకట్టుకున్నారు. కొత్త లోకం సినిమాలో మలయాళం హీరోలు చాలానే ఉన్నారు. సినిమా చూసేయండి, చాలా ఇంప్రెస్గా చాలా ఇంట్రెస్ట్గానే ఉంది.